పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969 గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనం రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 18 అక్టోబర్ 1975 గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 371D కల్పించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ 18 అక్టోబర్ 1975న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఇందులోని ముఖ్యాంశాలు: ఉద్యోగ నియామకాల నిమిత్తం రాష్ట్రంలోని జిల్లాలను 6 జోన్లుగా విభజించారు. అవి జోన్ 1లో జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం. జోన్ 2లోని జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా. జోన్ 3లోని జిల్లాలు గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు. జోన్ 4లోని జిల్లాలు చూసినట్టయితే కర్నూలు, కడప, చిత్తూరు మరియు అనంతపురం. జోన్ 4లోని జిల్లాలు కర్నూలు, కడప, చిత్తూరు మరియు అనంతపురం. జోన్ 5లోని జిల్లాలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు ఖమ్మం. జోన్ 6లోని జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ మరియు నిజామాబాద్. జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఆంధ్ర జిల్లాలు మరియు జోన్ 4 రాయలసీమ. మల్టీ జోన్ 1 అదేవిధంగా జోన్ 5 మరియు జోన్ 6 తెలంగాణలను మల్టీ జోన్ 2గా పరిగణిస్తారు. జిల్లా స్థాయిలో భర్తీ అయ్యే ఉద్యోగాలలో 80%, జోనల్ స్థాయి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో 70%, జోనల్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో 60% ఉద్యోగాలు స్థానికులకు కేటాయించాలి. ఒక విద్యార్థి 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు కనీసం 4 సంవత్సరాలు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతానికి సంబంధించిన జోన్కు స్థానికుడవుతాడు. రాష్ట్రపతి ఉత్తర్వులో పేరా 14 ప్రకారం కొన్ని కార్యాలయాల నియామకాలకు స్థానిక నియమాలు వర్తించవు. అవి 14A సెక్రటరియట్, 14B శాఖాధిపతుల కార్యాలయాలు HODs, 14C ప్రత్యేక సంస్థలు, 14D రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, 14E భారీ ప్రాజెక్టులలో గెజిటెడ్ మరియు ఆ పై స్థాయి ఉద్యోగాలు, 14F జంట నగరాల్లో పోలీస్ నియామకాలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాత జోనల్ వ్యవస్థను రద్దు చేసి నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాలను 7 జోన్లుగా విభజించారు. జోన్ 1 కాళేశ్వరం జోన్లోని జిల్లాలు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. జోన్ 2 బాసర జోన్లోని జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. జోన్ 3 రాజన్న జోన్లోని జిల్లాలు కరీంనగర్, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్. జోన్ 4 భద్రాద్రి జోన్
లోని జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్. జోన్ 5 యాదాద్రి జోన్ లోని జిల్లాలు సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం. జోన్ 6 చార్మినార్ జోన్ లోని జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. జోన్ 7 జోగులాంబ జోన్ లోని జిల్లాలు మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్. కాళేశ్వరం, బాసర, రాజన్న మరియు భద్రాద్రి జోన్లను మల్టీ జోన్ 1గాను, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లను మల్టీ జోన్ 2గా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వ విన్నపంతో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి నూతన జోనల్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం స్థానిక నియమాలను మార్చడం జరిగింది. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఒక విద్యార్థి 4 సంవత్సరాల పాటు ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి అతను స్థానికుడవుతాడు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు కూడా జరిగాయి. జయభారత్ రెడ్డి కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ 1984-85 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక జీవోలను జారీ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేసింది. అయితే అమలు కంటే ఉల్లంఘనలే ఎక్కువ. ప్రభుత్వం యొక్క ఉదాసీనత, ఉన్నతాధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో యథేచ్ఛగా రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నియామకాలు చేపట్టబడ్డాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో ఎన్టీ రామారావు ప్రభుత్వం 1984లో ఆఫీసర్స్ కమిటీ లేదా దీనినే జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. జయభారత్ రెడ్డి కమిటీ అన్న ఆఫీసర్స్ కమిటీ అన్న ఒకటే. 1975 నుండి 1984 వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనను అధ్యయనం చేయడానికి 3 ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీకి జయభారత్ రెడ్డి చైర్మన్ కాగా ఉమాపతి మరియు కమలనాథన్ సభ్యులు. ఈ కమిటీ నివేదిక ప్రకారం 58,962 మంది ఉద్యోగులు జోనల్ నియామకాలకు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో నియామకాలు పొందారు. అందులో 22,722 మంది హైదరాబాదులోనే నియమించబడ్డారు. ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి 1985లో సుందరేశన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ కూడా నియామకాల్లో భారీగా ఉల్లంఘనలు జరిగినట్లుగా నిర్ధారించింది. సుందరేశన్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ ఉద్యోగులు సెక్రటరియేట్లో 9%, గెజిటెడ్ స్థాయి ఉద్యోగాల్లో 17% మరియు రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో 16% మాత్రమే ఉన్నారు. జీవో నెంబర్ 610 సుందరేశన్ కమిటీ నివేదిక ఆధారంగా ఎన్టీ రామారావు ప్రభుత్వం 30 డిసెంబర్ 1985న జీవో నెంబర్ 610ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం జోనల్ నియామాలకు విరుద్ధంగా నియమించబడిన ఉద్యోగులందరినీ 31 మార్చి 1986 లోపల వారి సొంత జోన్లకు పంపించాలి. అవసరమైతే వారి కోసం అదనపు ఉద్యోగాలను సూపర్ న్యూమరరీ పోస్ట్స్ సృష్టించాలి. రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరా 14లో చెప్పబడిన కార్యాలయాల్లో జోనల్ నియమాలు వర్తించని కార్యాలయాల్లో తెలంగాణ వారికి న్యాయపరమైన వాటాను కల్పించాలి. జూరాల మరియు శ్రీశైలం ప్రాజెక్టులలో ఎన్జిఓ మరియు కింది స్థాయి ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపించాలి. ఇంటర్ జోనల్ బదిలీలపై ఆంక్షలను విధించాలి. తప్పుడు స్థానిక ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత జరిగిన నియామకాలను సమీక్షించాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత 1975 తర్వాత జరిగిన నియామకాలను సమీక్షించాలి. గిర్గ్లానీ కమిటీ 2001 నుంచి 2004 1975లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు 1985లో
జారీ చేసిన జీవో 610లు యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురి కావడంతో తెలంగాణ వాదులు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు మరియు తెలంగాణ వాదుల ఒత్తిడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 25 జూన్ 2001న గిర్గ్లానీ కమిటీని నియమించాడు. జటో మంగల్ దాస్ గిర్గ్లానీ హైదరాబాదులో స్థిరపడిన సింధీ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకొని ఐఏఎస్ను సాధించారు. సింధు రతన్ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేసి 2009లో కన్నుమూశారు. గిర్గ్లానీ కమిటీ ఈ కింది లక్ష్యాలు ఇవ్వబడ్డాయి. గిర్గ్లానీ కమిటీకి కింది లక్ష్యాలు ఇవ్వబడ్డాయి. ఏంటి అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును అధ్యయనం చేయడం, జీవో 610 అమలును పరిశీలించడం, రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు జీవో 610లను పకడ్బందీగా అమలు చేయడం కోసం సూచనలు ఇవ్వడం. గిర్గ్లానీ రిటైర్డ్ ఐఏఎస్. గిర్గ్లానీ అధికారుల నుండి సహాయ నిరాకరణ ఎదుర్కొంటూ 705 పేజీల తన నివేదికను 30 సెప్టెంబర్ 2004న సమర్పించారు. ఈ నివేదికలోని 16 చాప్టర్లలో వివిధ రకాల ఉల్లంఘనలను వివరిస్తూ 35 పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. గిర్గ్లానీ కమిటీ సూచించిన చర్యలు: ఉద్యోగాల భర్తీలో మరియు పదోన్నతుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలి. అక్రమ డిప్యుటేషన్లు నిలిపివేయాలి. ప్రతి ఉద్యోగి యొక్క స్థానికతను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు జీవో నెంబర్ 610 అమలును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అధికారులకు రాష్ట్రపతి ఉత్తర్వులపైన అవగాహన కోసం శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు జీవో నెంబర్ 610 అమలును అధ్యయనం చేయడానికి శాసనసభ సంఘంను ఏర్పాటు చేయాలి. గిర్గ్లానీ నివేదిక పైన ఏర్పాటు చేసిన శాసనసభ సంఘాలు మరియు క్యాబినెట్ సబ్ కమిటీల గురించి తెలుసుకుందాం. 2002లో రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ సంఘం ఏర్పాటైంది. ఈ సంఘం గిర్గ్లానీ కమిటీ యొక్క ప్రాథమిక నివేదికను అధ్యయనం చేసి నియమాలకు విరుద్ధంగా నియమించిన ఉద్యోగులను వెనక్కి పంపించాలని సిఫారసు చేసింది. 2004లో మంత్రిమండలి ఉపసంఘం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఎం సత్యనారాయణ దీని చైర్మన్. 2006లో మరొక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి శ్రీనివాస్ దీని చైర్మన్. 2006లో సభా సంఘంని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి చెందిన బసవరాజు సారయ్య, శైలజానాథ్, సునీత లక్ష్మారెడ్డి మరియు గాదె వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన దేవేందర్ గౌడ్ మరియు యనమల రామకృష్ణుడు, సిపిఎంకి చెందిన జూలకంటి రంగారెడ్డి, సిపిఐకి చెందిన చాడా వెంకటరెడ్డి, ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ మరియు టిఆర్ఎస్ పార్టీకి చెందిన టి హరీష్ రావు తదితరులు ఇందులో సభ్యులు.